मोदी जैसा हो, देश का नेता कैसा हो, नरेंद्र मोदी जैसा हो। భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా నాయకులందరికీ కార్పొరేటర్లతో మొదలుకొని రాష్ట్ర మరియు నగర అధ్యక్షులు కన్వీనర్లు యువ మోర్చా మహిళా మోర్చా ఓబీసీ మోర్చా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయ్ కుమార్ గారికి మిగతా అందరికీ కూడా పేరు పేరుగా నేను ఇక్కడ స్వాగతం పలుకుతూ పెద్దలు అనేక విషయాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతుందో అంత్యోదయ సిద్ధాంతమే లక్ష్యంగా తీసుకుని ఒక పార్టీ ముందుకు పోతాం. భారతీయ జనతా పార్టీ దేశం లోపల మరి ప్రభుత్వాలు నడపడానికో లేదంటే ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా మరి చలామణి అవ్వడానికో ఈ దేశం లోపల పార్టీ నడపట్లేదు. ఈ దేశాన్ని మరి ఈ దేశం యొక్క ఒక స్వరూపాన్ని మార్చడానికి భారతీయ జనతా పార్టీ స్థాపించినటువంటి 1980లో అప్పుడే కలలు కన్నటువంటి యొక్క సిద్ధాంతం ఈరోజు సాహసబద్ధమైనటువంటి నిర్ణయాలు ఏదో తీసుకుంటున్నాడు వాటికి అన్నిటి కూడా మూలం ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో దాన్ని ముందుకు తీసుకోవడంలో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా ఈరోజు జనగణనతో పాటు కులగణన చేసేటువంటి ఒక ప్రక్రియ దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలను మరి అభివృద్ధి పరచడంలో కూడా అదే రకంగా ఏ రోజైతే ఈ దేశంలో ఉండేటువంటి సామాన్యుడు అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందుతాడో అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి నమ్మకం ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతంలో ఉండి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నత వర్గాలు ఏమవుతుందో ఇంకా ఉన్నత వర్గాలు చెందడం లోపల ఈ 70 సంవత్సరాల కాలం లోపల వారి యొక్క మరి కార్యాచరణ మనం చూసినాం. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వం కార్పొరేటర్ గారు చెప్పారు ఉచిత బియ్యము సన్న బియ్యము ఇవన్నీ కూడా ఈరోజు ఏ లక్ష్యం కోసం అయితే ఈ పార్టీ ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం లోపల విశ్వగురు స్థానానికి ఈ దేశంలో తీసుకెళ్లడం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం లోపల ఈ దేశం ముందుకెళ్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క విషయాన్ని గ్రామాన వాడాన డివిజన్ల తీసుకొని పోయి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా ఏది వీలైతే అది కింది స్థాయి వరకు ఈ యొక్క విషయాన్ని తీసుకొని వెళ్లాలనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అదే రకంగా ఈ దేశ అభివృద్ధిని మరి అడ్డుపడడానికి చేస్తున్నటువంటి యొక్క మరి ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసిందో దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తమ యొక్క డివిజన్ లో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి యావత్ భారతీయ